ध्यान करते-करते भी ధ్యానం చేస్తూ కూడా మనం సేవ చెయ్యగలం. ఇందులో ఇబ్బంది పడే విషయమే లేదు. మరి నేనేం చెయ్యాలి? ఈ బడికి వెళ్తాను, ఆ బడికి వెళ్తాను, గ్రామాల్లో రైతులను, వాళ్ళను, వీళ్ళను కలుస్తాను. ధ్యానంలో ఉండి కూడా మీరు అందరినీ కలవవచ్చు. అందరికీ మీరు సేవ చేయవచ్చు. ధ్యానమయం కండి. ध्यान आपको बाधा नहीं देगा। ధ్యానం మీకు బాధను కలిగించదు. కానీ ప్రతి ఒక్క నాగరికుడు ధ్యానమయం కానంత వరకు ఏమీ జరగదు. చైతన్యం జాగృతం కావాలి. కేవలం శ్రీరామచంద్ర మిషన్‌లో ఏ విధంగా ప్రతిదినం ధ్యానం, ప్రతి హృదయం ధ్యానం అంటే హర్ దిన్ ధ్యాన్, హర్ దిల్ ధ్యాన్ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందో అలా అంతటా జరగాలి. మా లక్ష్యం ఒక్కటే. ప్రతి ఇంట్లో ధ్యాన జ్యోతి వెలిగించబడాలి. ప్రతి హృదయం ధ్యానిస్తూ ఉండాలి. जब तक ये नहीं होगा, ఇలా జరగనంత వరకు అక్కడ డెమోక్రసీ ఉన్నా, కమ్యూనిజం ఉన్నా, క్యాపిటలిజం ఉన్నా అవన్నీ విఫలం చెందుతాయి.